రోజు రోజుకి పెరుగుతున్న ఈ కాంక్రీట్ జంగిల్లో రాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటుంది సేవ్ ద రాక్స్. 90 years బ్యాక్ ప్రారంభమైన ఈ సేవ్ ద రాక్ సొసైటీ హైదరాబాద్లో అంతరించిపోతున్న ఈ రాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ కుదిరినప్పుడల్లా లేదంటే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ రాళ్ళని కాపాడుకోవాల్సింది అంటూ ప్రత్యేకంగా ఒక ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు. రన్నింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, లేదంటే రాక్తాన్, ట్రెక్కింగ్ వంటి ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో. ప్రజెంట్ ఈ వీకెండ్ సిటీ సెంటర్లో ఉన్న రాయదుర్గ్ పక్కనే కాజాగూడ హిల్స్లో ఈ సేవ్ ద రాక్స్ రన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అసలు ఈ రాళ్ళను ఎందుకు వీళ్ళు ముందుకొచ్చారు, ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ కాజాగూడ హిల్స్ని ఎలా కాపాడబోతున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, చాలా రోజుల నుంచి వెళ్ళి వింటున్నాము సేవ్ ద రాక్స్ అని చెప్పేసి. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది రాళ్ళను కాపాడుకోవాల్సిందని? ఇప్పుడు హైదరాబాద్లో చూడొచ్చు, ఒకప్పుడు ఇక్కడ బిల్డింగ్స్ ఏం లేవు, ఇప్పుడు రాళ్ళన్నీ పోతున్నాయి, కొత్త కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి. సో ఈ హిల్స్ని ఎలా కాపాడబోతున్నారు మరి? ఇది సేవ్ రాక్స్ ఎందుకు చేశానంటే మన జనాలకి తెలీదు రాక్స్ ఇంపార్టెన్స్ ఎన్వైరన్మెంట్లో ఏంటి రోల్ ప్లే చేస్తుంది. రాక్స్ కొంచెం కొంచెం అది డిసింటిగ్రేట్ ఉన్న తర్వాతనే మాకు ఇది సాయిల్ వస్తుంది. సాయిల్ కమ్స్ ఫ్రమ్ ద రాక్స్ అండి. ఆ పిరమిడ్ మీరు పగిలిస్తే ఇట్ విల్ ఆల్ బి ఫ్లాట్ ల్యాండ్. ఎక్కడి నుంచి వచ్చిన ఈ కైండ్ ఆఫ్ గ్రానైట్ రాక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బిలో ది ఎర్త్ మ్యాగ్మా కూల్ అయిన తర్వాత మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మీకు తెలుసా ఈ వయసు ఎంత అండి? హైదరాబాద్ రాక్స్ ది వయసు 2500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. అంత పాత రాక్స్ మేము థాట్ లేకుండా వీఆర్ జస్ట్ కట్టింగ్ దెమ్. అది తప్పండి. ఎవ్రీథింగ్ మీరు లేక్స్ గురించి మాట్లాడతారు, మీరు ట్రీస్ గురించి మాట్లాడతారు, మీరు రాక్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? డెక్కన్ రాక్స్, హైదరాబాద్, తెలంగాణస్ న్యాచురల్ హెరిటేజ్ ఏంటంటే మన రాక్స్, మన గ్రానైట్ రాక్స్. వీ షుడ్ యాక్చువల్లీ కన్జర్వ్ దెమ్. మేము అందరికీ చెప్తాను, హైదరాబాద్ సిటీ ఆఫ్ పర్ల్స్. పర్ల్స్ ఎక్కడి నుంచి వస్తే ఇక్కడ ఉందా? లేదు. కల్చరింగ్ ఇక్కడ కాదు, చైనా నుంచి, బాస్రా నుంచి, అక్కడి నుంచి వస్తాయి. కానీ మా హైదరాబాద్ యాక్చువల్లీ is a city of rocks, is a city of lakes. We should be proud of our natural heritage. అది కన్జర్వ్ చేయాలి. డే బై డే, ఇయర్ ఆన్ ఇయర్ ఈ కాజాగూడ హిల్ చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, టవర్స్ లాగా కడుతూనే ఉన్నారు. బట్ ఈ హిల్స్ని మీరు ఎలా కాపాడబోతున్నారు అంటే దీని మీద ఎలా అవేర్నెస్ తీసుకురాబోతున్నారు? గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారా, అప్రోచ్ అవుతున్నారా? ఇది ముందు 1998 అండ్ దెన్ 2009లో 25 రాక్ సైట్స్ మాకు జియో డిక్లరేషన్ తర్వాత హెరిటేజ్ కింద తీసుకువచ్చింది అప్పుడు ఉన్నవి గవర్నమెంట్. అన్ఫార్చునేట్లీ లాస్ట్ గవర్నమెంట్లో ఇది హెరిటేజ్ రూల్స్ మార్చారు కదా, అప్పుడు రాక్స్ తీసేశారు. ఆ రాక్స్ మళ్ళీ తీసుకురాలేదు హెరిటేజ్ రూల్స్ కొత్త దాంట్లో. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ టెలింగ్ ద గవర్నమెంట్ ప్లీజ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మా సిటీకి, వీళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు కూడా వీ హ్యావ్ బీన్ అప్రోచింగ్ ద గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కింద ఉన్న గవర్నమెంట్కి టు బ్రింగ్ దెమ్ బ్యాక్. వాళ్ళు ఇంక్లినేషన్ చూపించారండి టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వేరే వాళ్ళు చూపించారు. బట్ వీ వాంట్ సంథింగ్ కాంక్రీట్ టు బి డన్. ఇది ఎంత మంచి, ఇది రాక్ పార్క్ చేయొచ్చు కదా, సెల్ఫ్ సస్టైనింగ్ రాక్ పార్క్ చేస్తే రిమూవ్ ప్లాస్టిక్, రిమూవ్ బాటిల్స్, గెట్ పీపుల్ లంగ్ స్పేస్ కావాలి. మాల్ నుంచి ఇక్కడ తీసుకువస్తే అన్నీ వీ కెన్ డూ సో మెనీ యాక్టివిటీస్. ర్యాప్లింగ్ చేయొచ్చు, జిప్ లైనింగ్ చేయొచ్చు, రాక్ వాక్స్ చేయొచ్చు. క్రియేటివిటీకి లిమిట్ లేవు. అది వీ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ టు బి ప్రొటెక్టెడ్. Today we have invited the Hyderabad runners to run for the rocks, one of our awareness programs, to make people realize more. Lots of runners have come, and I hope everyone will do their bit to save the rocks. సిటీ మధ్యలో ఇలాంటి రాక్స్ ఉన్నాయి, ఇవి అంతరించిపోతున్నాయి. అంటే రోజు రోజుకి కబ్జాలు చేస్తున్నారని చెప్తున్నారు, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. సో ఇలాంటిది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా? లేకపోతే ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకరిద్దరు ఇలా చేయడం వల్ల కూడా మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా ప్రైవేట్ వాళ్ళైనా పైనకి కూడా రానివ్వాలంటే కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీని మీద మీరేమంటారు?
యా డెఫినెట్లీ అండి, ఎందుకంటే రాక్స్ అనేది చాలా మందికి అంత అవేర్నెస్ ఉండదు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. బట్ ఇక్కడ చూస్తే దిస్ ఇస్ సచ్ అ బిగ్ రాక్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది ఉంది హైదరాబాద్లో. ఇక్కడ ఏమవుతుందంటే రాక్ ఎంత బాగుంది కానీ ఇక్కడ చూస్తే ఒకరిద్దరి వల్ల వాళ్ళు చెత్త పడేయడం కానీ ఇరగొట్టిన బాటిల్స్ కానీ పడేయడం వల్ల ఈ ప్లేస్కి ఫ్యామిలీస్ రాకుండా అయిపోతుంది. అండ్ ఇలాంటి యాక్ట్స్ పోలీస్ కాదు బాధ్యత ప్రతి పౌరుడిది. పోలీస్ అనే వాళ్ళు ఎంత చేయగలుగుతారు? సో ప్రతి పౌరుడు దీన్ని కాపాడాలి. ఇలా బాటిల్స్ కానీ చెత్త కానీ అలా పడేయకుండా ఈ రాక్ని సేవ్ చేస్తే చాలా బాగుంటుంది. సార్, ఎప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద చూస్తుంటాము, రన్నింగ్ని ప్రమోట్ చేస్తుంటారు, ఫిట్నెస్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు సేవ్ ద రాక్స్ అని చెప్తున్నారు. రీజన్ ఏంటి? రాళ్ళని ఎందుకు కాపాడుకోవాలి? One of the responsibilities as an NGO is to ensure that we save our rocks. ఈ రాక్స్ ఈ పాతకాలం ఈ మధ్య మీరు చూస్తుంటే ఈ రాక్స్ని పడగొట్టి అంత చేసేస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఎన్జిఓ, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ వి సేవ్ ఇట్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్ సో దట్ దే కెన్ ఆల్సో సీ అండ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. And Hyderabad runners, every year we always ensure that we have a run collaborating with Save Our Rocks. ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి కాజాగూడ హిల్స్కి? ఇంత ముందుకు కూడా వచ్చారా? ఎలా ఉంది ఇక్కడ ప్లేస్? అవును సార్, నేనైతే ఫస్ట్ టైం సార్ ఈ రాక్ ఈవెంట్కి రావడం. బట్ నైస్, వెరీ నైస్. అండ్ దిస్ ఈజ్ రియల్లీ న్యాచురల్ కూలింగ్ హియర్. వీ ఫీల్ లైక్ సో we need our, it's a responsibility for us to save the rocks. So that group is very much trying their best to save the rocks. నేను ఒక 10 years నుంచి పైన పరిగెడుతున్నాను అండి. యాక్చువల్గా ఎన్జిఓగా హైదరాబాద్ రన్నర్స్ సెటప్ అయిన దగ్గర నుంచి వేరే ఎన్జిఓ సేవ్ ద రాక్స్ ఎన్జిఓ అసోసియేషన్తో కలిపి వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలి, ఈ నేచర్ ది ప్రిజర్వ్ చేయాలని చెప్పి వాళ్ళతో పాటు రన్నర్స్ని అందరినీ తీసుకొచ్చి కండక్ట్ చేసేవాళ్ళం. లాస్ట్ 2-3 years కొంచెం స్లో అయింది కానీ ఇది వరకు ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇక్కడ ఇంకా వేరే చోట్ల కూడా పరిగెట్టేవాళ్ళం. ఐ థింక్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరికీ ఈ మెసేజ్ వెళ్ళాలి, ఎందుకు రాక్ సేవ్ చేయాలి, ఎందుకు ప్రిజర్వ్ చేసుకోవాలి. ప్రతి చోట అంతా కన్స్ట్రక్ట్ చేసుకెళ్ళిపోతుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇంకేం ఉండదు, ప్రకృతి అనేది ఏమి ఉండదు. అందుకని చెప్పి అవేర్నెస్ తీసుకురావడం కోసం వేరే ఎక్కడైనా పరిగెట్టచ్చు, అందరికీ ఇక్కడ మెసేజ్ ఇద్దామని చెప్పి ఇక్కడ పరిగెడుతున్నాం. దీన్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తే ఇది నెవర్ క్యాన్ బి రిస్టోర్డ్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. This is something which is not a man-made, it's a natural formation. This should not be destroyed. Like I said, if destroyed, it cannot be restored. One, this is the uniqueness of Hyderabad. Hyderabad is not just a heritage city of monuments, it is also popular for the rock formations and all. And it was formed, as we all know, million of years ago. We should protect. రాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అంటే గవర్నమెంట్ది ఒకటే కాదు, ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్తున్నారు. సో అది ఎలా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది? Sure. Firstly, thanks to Save Rocks organization, and this is in collaboration with Hyderabad Runners. So నేను హైదరాబాద్ రన్నర్స్లో లాస్ట్ 1.5 year నుంచి ఉన్నాను. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నాకే తెలియదు ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి. సో ఐ డోంట్ థింక్ మా ఫ్రెండ్స్ అట్లీస్ట్ 100 members ఉంటారు. ఇప్పుడు నేను ఇది చెప్తే సర్ప్రైజింగ్, అరే ఇంత మంచి ప్లేస్ ఉందా ఇక్కడ అనేది. సో ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో టేకింగ్ ఇనిషియేటివ్ టు కైండ్ ఆఫ్ ప్రమోట్ దీస్ సచ్ ప్లేసెస్. అండ్ ఇందాక సార్ మాట్లాడినట్టు మోర్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎన్రోచ్మెంట్స్ ఇవే ఉన్నాయి. అండ్ ఐ థింక్ పోలీసింగ్ షుడ్ బి ది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ అప్ దట్ ఇనిషియేటివ్ సో దట్ లాట్ మోర్ పీపుల్ క్యాన్ విజిట్, క్యాన్ బి అ పిక్నిక్ స్పాట్, ఫ్యామిలీ స్పాట్, అండ్ ప్రమోట్ ద నేచర్ యాజ్ వెల్. ఇంతకు ముందు పాత గవర్నమెంట్స్ అన్ని గ్రీన్ రెవల్యూషన్ అని, ఐ థింక్ దట్ గవర్నమెంట్ రియలీ హెల్ప్డ్ to grow a lot of trees across Hyderabad. కానీ ఇంత మిడిల్ ఆఫ్ ద సిటీలో చుట్టూ ఐటీ ఏరియాలో ఇంత మంచిగా ప్లేస్ ఉంది అంటే ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ రియలీ టేక్ సమ్ గుడ్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ దిస్ ప్లేస్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే హైదరాబాద్ అంటే ఓన్లీ ఐటీఓ ఫార్మానో కాదు, హైదరాబాద్ అంటే మంచి లేక్స్ అండ్ రాక్స్ కూడా గుర్తొస్తుందని చెప్తున్నారు. ఇది దక్కన్ హెరిటేజ్, దీనికి ఎంతో చరిత్ర ఉంది. 100 ఏళ్ళ రాక్స్, వేల ఏళ్ళ రాక్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి రాక్ సొసైటీ చెప్తుంది. అయితే ఇది రాళ్ళని కాపాడుకుంటేనే ఇటు చెరువులను కాపాడుకోవచ్చు, దానివల్ల చెట్లు కూడా పెరుగుతున్నాయి, పర్యావరణం బాగుంటుంది, భవిష్యత్ తరాలకు మనం మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళమని చెప్పి చెప్తున్నారు. కెమెరా శ్రీకాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.